హలో నేను మిస్ రావు. గోల్డ్ మార్కెట్ మీద ఎవ్వరూ స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా విశ్లేషణ చేసే పరిస్థితి లేదు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అదే పరిస్థితిలో ఉన్నారు, అలాగే నేషనల్ ఎక్స్పర్ట్స్ అదే విధంగా ఉన్నారు, అలాగే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా కరెక్ట్గా పలాని రోజు లేదా పలాని నెలలో బంగారం రేటు తగ్గిపోతుంది లేదా పెరుగుతుంది అని చెప్పి చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు. అయితే బంగారం రేటు తగ్గడానికి అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి అనే దాని మీద మనం చర్చించుకుంటే కనుక, ఒకటి అమెరికా ఇప్పుడు ప్రజెంట్ షట్ డౌన్లో ఉంది. ఈ షట్ డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ షట్ డౌన్ ఒక్కసారి లిఫ్ట్ అయిపోతే కనుక అప్పుడు డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం రేటు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. రెండు, ఉక్రెయిన్ రష్యా ఆ రెండు దేశాల వారు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మరింత డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది బంగారంది. యాజ్ ఆఫ్ నౌ భారతదేశం అమెరికా మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయి. అలాగే చైనా అమెరికా మధ్య ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. దీంతో కొంత స్టడీ అయింది ఇప్పుడు బంగారం మార్కెట్. ఇప్పుడు ఇవాళ స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. సోమవారం స్వల్పంగా పెరిగింది, ఇవాళ సోమవారం కంటే తగ్గింది. ఇప్పుడు ఆ పెరగడం కంటే కూడా ఇంకా తగ్గింది. ఈ డౌన్ఫాల్ వారం స్టార్టింగ్లో డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే వారం మొత్తం దాదాపుగా అదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిగా కుదుట పడుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులు కుదుట పడుతూ ఉన్నాయి. పైగా ప్రపంచంలో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్స్ 900 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి ఈ మధ్యకాలంలో. అందుకే బంగారం రేటు అనూహ్యంగా పెరిగింది. సో మనం అంతర్జాతీయ మార్కెట్లో తీసుకుంటే ఔన్స్ బంగారం వచ్చేసి 4000 చుట్టూ తిరుగుతుంది. 4000 చుట్టూ తిరుగుతుంది. యాక్చువల్గా రికార్డు స్థాయిలో ఈ మధ్యకాలంలో మనకి ఒక మూమెంట్లో $4,385 వెళ్ళింది. అప్పుడు మనకి 1,30,000 దాటిపోయింది, 1,33,000 దాకా వెళ్ళింది. ఇది 24 క్యారెట్ల బంగారం తులం. ఇప్పుడు 4,000కి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. కాబట్టి ఇప్పుడు 1,12,000 ఆ ప్రాంతాన ఉంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు తులం బంగారం వచ్చేసి 1,00,000కి అటు ఇటు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి అసలు ఈరోజు బంగారం మార్కెట్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఇవాళ $4,015 ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చేసి. ఇది కొన్ని చోట్ల ఇప్పుడు 3,974 కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో మొత్తం మీద కొంచెం అటు ఇటుగా 4,000 రౌండ్లో తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే 4,000 నుంచి పడిపోవడం స్టార్ట్ అవుతుందో, $3,500 అలా వస్తుందో అప్పుడు మీకు 80 తులం బంగారం వచ్చి 70,000 80,000కి వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. ఈరోజు ఇది పరిస్థితి. ఈరోజు బంగారం రేటు ఇక్కడ చూడండి, 24 క్యారెట్ల బంగారం వచ్చేసి ₹71 తగ్గింది. గ్రామ్కి 71 రూపాయలు తగ్గింది. అంటే 10 గ్రాములకు వచ్చేసి 24 క్యారెట్ల బంగారం ₹710 తగ్గింది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం వచ్చేసి ₹65 తగ్గింది. అంటే 10 గ్రాములు వచ్చి ₹650 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం వచ్చేసి ₹54 తగ్గింది. అంటే ₹540 తగ్గింది 10 గ్రాములకి. సో ఇక్కడ చూడండి, ఇది గ్రాము తగ్గింది. అలాగే 8 గ్రాములకి అయితే ₹568, తులం బంగారానికి అయితే ₹710 తగ్గింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వారం స్టార్టింగ్లో ₹17 పెరిగింది గ్రాముకి. ఇప్పుడు ₹71 తగ్గింది, అంటే రెండో రోజు. సో రేపు ఎల్లుండి మార్కెట్ని బట్టి అసలు ఇది నిలుస్తుందా నిలదా అనేది ఒక అంచనాకి రావచ్చు. ప్రస్తుతానికైతే $4,000 ఔన్స్ బంగారం $4,000 దగ్గర అది స్టాగ్నెట్ అయి ఉంది. కొంచెం అటు ఇటు పెద్దగా మార్పు ఉండలేదు. కాకపోతే రెండు నేను ఇందాక చెప్పాను కదా, ఒకటి అమెరికా షట్ డౌన్లో ఉంది ప్రజెంట్. ఆ షట్ డౌన్ లిఫ్ట్ అయిపోతే కనుక బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. రెండు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తగ్గిపోతే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకులు ప్రపంచంలో ఉండే రిజర్వ్ బ్యాంకులు మ్యాక్సిమం కొనేసాయి, 900 టన్నులు కొనేసాయి. సో ఇంకా అవి ఆపేసాయి, కొనుగోలు ఆపేసాయి. కాబట్టి ఇప్పుడు బంగారం స్టడీగా ఉంది. సో ఈ రెండు మార్పులు జరిగితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవడం, షట్ డౌన్ అమెరికా షట్ డౌన్ లిఫ్ట్ అయితే కనుక బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. సో ఇప్పుడు అంచనా వేస్తున్నాయి 2026లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అడిగాను. ఎవరిని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే గోల్డ్మెన్ సాక్స్ అదేం చెప్తుందంటే, ఆ సంస్థ
$4,000 ఉండే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం అని చెప్పి. అంటే $4,000 అంటే మనకి తులం బంగారం వచ్చేసి 1,15,000, 18,000 ఆ మధ్య ఉంటుంది. ఇది 24 క్యారెట్ల బంగారం. అలాగే ఐఎన్జి అదేం చెప్తుంది, అది కూడా 4,150 అని చెప్తుంది. $4,150 ఔన్స్ బంగారం అని చెప్పి. అలాగే ఇన్వెస్టింగ్ హెవెన్ అనేది ఏం చెప్తుందంటే $4,200 అని చెప్తుంది. ఇక కన్సెసస్ ఇదేం చెప్తుందంటే $3,800 ఔన్స్ బంగారం వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. బీరిష్ అవుట్లుక్ ఇదేం చెప్తుందంటే షార్ప్ డ్రాప్, చాలా తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. 2026 రెండో క్వార్టర్కి వచ్చేటప్పటికి, అంటే రెండో క్వార్టర్ అంటే ఏప్రిల్ మే ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి చాలా పడిపోయే అవకాశం ఉందని చెప్పి బేరిష్ అవుట్లుక్ చెప్తుంది. బేరిష్ అవుట్లుక్ ఇది ఆయా సంస్థలు అంచనా వేస్తున్నటువంటి రేటు బంగారం ఉంది. సో కాబట్టి ఎవరు కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు. కాకపోతే ఎవరు చెప్పినా కానీ ఏం చెప్తున్నారంటే 10 నుంచి 15% మధ్యలో పెరుగుదల తగ్గుదల ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటీఎఫ్లకు వెళ్ళిపోతున్నారు ఎక్కువ పెట్టుబడి ఇన్వెస్టర్స్. కాబట్టి బంగారం రేటు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఎక్కువ కంపెనీలు పెద్దగా డ్రాప్ కాదు, బట్ 26 సగానికి మధ్యలో కల్లా డ్రాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొన్ని కంపెనీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మరి మీరేమంటారు దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.